హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సీకెన్ ఫుడీ. సో టైం 4 అయింది. సో ఇప్పుడు వేడివేడిగా హలీం చేద్దాం. సో చూడండి ప్రాసెస్ ఎట్లుంటుందో. సో ఫస్ట్ హలీం చేయడానికి కావాల్సిన రైస్, పచ్చెనగపప్పు, కందిపప్పు, మినపగుళ్ళు అన్నీ నానేసి పెట్టేసుకున్నాం ముందే. సో ఆఫ్టర్నూనే నానేసినాం అనమాట ఇది. సో దీన్ని ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇదో మిక్సర్ గిన్నెలో వేస్తున్నా చూడండి. సో ఇప్పుడు ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఫాస్ట్గా కట్ చేస్తాయి ఇది. ఆ 3 ఆనియన్స్ స్పీడ్గా కట్ చేస్తున్నా కదా. సో ఫస్ట్ వచ్చేసి కొంచెం మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి వేయాల్సిన ఆనియన్స్ అవి చిన్నగా కట్ చేస్తున్నా. సో చూసారు కదా. ఆ తర్వాత పొడుగా కట్ చేస్తున్నా. ఆ పొడుగు ఆనియన్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. సో హలీంలో ఫ్రైడ్ ఆనియన్స్ మేజర్ పార్ట్. సో వెరీ ఇంపార్టెంట్ కదా. సో అందుకోసం అట్లా కట్ చేస్తున్నాను అనమాట పొడుగుగా. ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా స్వీట్ టేస్ట్ ఇస్తాయి, బాగుంటుంది హలీంకి ఎప్పుడు. సో చికెన్ హలీం కాబట్టి నేను ఇంట్లో చేస్తున్నాను, కొంచెం ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నా. సో ఇంట్లో అందరం తింటామని. చూసారుగా. సో ఆనియన్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో బౌల్ పెట్టేస్తున్న ఆయిల్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకోవాలి క్రిస్పీగా. చూసారుగా హలీంకి ఇంపార్టెంట్ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్. దాంట్లోనే తీసిన తర్వాత ఆయిల్లోనే బాదం పప్పులు కొంచెం కిస్మిస్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్లోనే కొంచెం పుదీనా, ఆనియన్స్ కట్ చేసాం కదా, ఆనియన్స్ అండ్ చికెన్ అవి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. సో చూసారు ఒక 1/2 కిలో చికెనే యాడ్ చేశాను నేను. సో హలీం ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఎట్లా కొంచెం డౌట్గా ఉంది. సో అందుకే ఒక 1/2 కిలో చికెన్ వేసి దాంట్లో మంచిగా ఫ్రై చేశాను. దాంట్లో దాని చెక్క, లవంగాలు, యాలకలు ఇవి వేయాలన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇవి స్పైసెస్. ఇవి వేసి మంచిగా చికెన్ ఉడకని ఆయిల్లోనే. చూసారుగా మొత్తం ఉడికిపోయింది ఆల్మోస్ట్ 50%. సో ఆల్రెడీ మనం పేస్ట్ పట్టేసాం కదా, రైస్, పచ్చెనపప్పు అవి. ఆ పేస్ట్ దీంట్లో వేసేసేయాలి. అవి వేసేసిన తర్వాత దాన్ని కొంచెం ఫ్రై చేయాలి ఆయిల్లో. ఫ్రై చేస్తూ ఉంటే అది కొంచెం థిక్గా అవుతుంది, గట్టి పడుతుంది. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఎట్లా కలుపుతూ పప్పు గుత్తి ఉందన్నమాట. పప్పు గుత్తి మొత్తం దగ్గరికి ఎట్లా చేయాలన్నమాట. మనం పిస్తాలో చేస్తారు కదా అట్లా. సో చూసారుగా అట్లా చేసుకుంటూ మంచిగా చూసారు కలర్ కూడా బ్రౌన్గా వచ్చేసింది మంచిగా. సో టేస్టీ ఎమ్మీగా చికెన్ హలీం ఫస్ట్ టైం చేశాను, బట్ మంచిగా అయింది. సో చూసారుగా స్పైసెస్ కూడా మంచిగా బ్యాలెన్స్డ్గా అయిందనమాట. సో దాంట్లోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసేసి మంచిగా కలిపేసాను. చూసారుగా ఇట్లా ఉంటుంది అనమాట చికెన్ హలీం. అట్లా ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క ఫ్రైడ్ ఆనియన్, ఒక్కొక్క బాదం పప్పు తినుకుంటూ ఉంటే ఆహా భలే ఉంటుంది కదా. సో ఇట్లా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. సో ఇంకా టేస్ట్ పార్ట్ వచ్చేసినాం. చూసారుగా మంచిగా వేడిగా పొగలు వస్తుంది. మంచిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నా. చూసారు కదా అట్లా ఒక 4 స్పూన్లు చికెన్ హలీం వేసేసుకొని ఆహా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇట్లా ట్రై చేయండి మీరు, డెఫినెట్గా హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. రాని వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. సో అట్లా బౌల్లో వేసేసుకొని దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, దాంట్లోనూ బాదం పప్పులు, కిస్మిస్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం. చూసారుగా ఈ బాదం పప్పులు అవి యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం లైట్గా నిమ్మకాయ. ఈ నిమ్మకాయలు మా ఇంట్లో చెట్టుకి కాసినవి. ఇవి చూసారు కదా, రసం బాగా వస్తుంది నిమ్మరసం. వీటికి కాయలు మంచిగా ఉంటుంది అనమాట. సో చూసారుగా గ్రీన్గా ఆహా నోరు ఊరుతుంది కదా. సో అట్లా ఒక్కొక్క స్పూన్ తీసుకొని అట్లా వేడిగా ఉంది అది. అట్లా ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే ఆహా స్వర్గం కదా. అట్లుంటుంది అనమాట చికెన్ హలీము. ఫస్ట్ టైం చేసినా సక్సెస్ అయింది. శబాష్ కిరణ్. ఇట్లుంటుంది, ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.